వంగవీటి మోహన రంగా వర్ధంతి సందర్భంగా పెనమలూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ ఉయ్యూరు కాపు కళ్యాణ మండపం వద్ద ఉన్నటువంటి రంగా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ వంగవీటి మోహన రంగా బీద బడుగు బలహీన వర్గాల నాయకుడని, కుల మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా రాష్ట్ర ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన వ్యక్తి వంగవీటి మోహన రంగా అని అన్నారు. వంగవీటి మోహన రంగా ఎప్పటికప్పుడు పేదవాళ్ల సమస్యలను తెలుసుకుంటూ యువతకు ఒక రోల్ మోడల్ గా ఉండటమే కాకుండా వాళ్ళ సమస్యల్ని పరిష్కరించే దిశలో ఆయన జీవితాన్ని ఫనంగా పెట్టినటువంటి వ్యక్తి వంగవీటి మోహన రంగా అని, ఆయన లేని లోటు ఎప్పటికీ తెచ్చలేమని తెలిపారు. రత్తగారు నుంచో రాంబాబు రా కొంచెం కాలేజ్ రావాలి. టీవీ న్యూస్ రమణ సామే అందరు నుంచుంటే మీరు కూడా కొంచెం వెనక జరగండి. అందరు చూడలు ఎక్కువైపోయినట్టున్నారు బాగా జరగా పక్క తర్వాత చదవచ్చు కదా. జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా, జోహార్ విఎం రంగా. పట్టుకోయా నువ్వు పక్క పట్టుకో పట్టుకో అన్న కొద్దిగా వెనక రాను, నేను పెడతాను. నేను పెడతానండి. చెప్పండి సార్. ప్రజల హృదయాల్లో నుంచి జన్మించిన వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. ఎన్నో సంవత్సరాలు గడిచినా, తరాలు మారినా, యుగాలు మారినా ప్రజలు మరిచిపోలేని వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంతంలో పేద ప్రజల కోసం, ముఠా కార్మికుల కోసం, కార్మిక సంఘాల కోసం పిలిస్తే పలికిన వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. మరి ఆనాడు కుటిల రాజకీయాల కోసం మరి బలి తీసుకొని ఈరోజు మన మధ్య లేకపోయినా కానీ, భౌతికంగా లేకపోయినా కానీ, తెలుగువారు ఉన్నంతకాలం మర్చిపోలేని వ్యక్తి వంగవీటి మోహన రంగా గారు. ప్రపంచంలో అన్ని దేశాల్లో కూడా ఈరోజు వంగవీటి మోహన రంగా గారి 35వ వర్ధంతిని ఘనంగా జరుపుకొని ఆయనకి నివాళులు అర్పిస్తూ ఉన్నారు. మరి కొంతమంది ఆస్తులు సంపాదించి వాళ్ళ వారసులు ఇచ్చారు, అందరి నోళ్లు కొట్టి. కానీ వంగవీటి మోహన రంగా గారు ప్రజల యొక్క అభిమానాన్ని, ఆస్తులు సంపాదించకపోయినా రాష్ట్ర వ్యాప్తంగా ఇరు రాష్ట్రాలు, అటు తెలంగాణ కానీ ఇటు ఆంధ్ర కానీ ఎంతో మంది ప్రజల యొక్క అభిమానాన్ని వారసత్వంగా ఈరోజు వంగవీటి రాధా గారికి
ప్రజల యొక్క అభిమానాన్ని అందించిన వ్యక్తి వంగవీటి మోహన్ రంగ గారు. ఈ భూమి ఉన్నంత కాలం ఆయన యొక్క స్మృతులు స్మరించుకుంటానే ఉంటాం. ఆయనకి ఘనంగా నివాళులర్పించడం ఈ సందర్భంగా జరిగిందని తెలియజేస్తాం. స్వర్గీయ శ్రీ వంగవీటి మోహన్ రంగ గారి 35వ వర్ధంతి సందర్భంగా ఈరోజు ఇక్కడ కాపులవాన సెంటర్ రంగా గారి విగ్రహానికి ఘనంగా నివాళులర్పించడానికి వచ్చిన మన మాజీ శాసనసభ్యులు బోడే ప్రసాద్ గారికి, అలాగే ఈరోజు ఈ కార్యక్రమం పాల్గొన్న అందరికీ వంగవీటి మోహన్ రంగ గారు అంటే అందరూ వాడు. ఆయన పార్టీలతో, మతాలతో, కులాలతో, వర్గాలతో సంబంధం లేదు. మరిందా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమం నిర్వహించారు. జనసేన, టీడీపీ ఆధ్వర్యంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. మరి ఆయన అందరి మనిషి అంటారు. ఉదాహరణ ఇప్పుడు జరిగే కార్యక్రమాలే నిదర్శనం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అన్ని పార్టీ నాయకులకి, అలాగే రంగా గారి అభిమానులకి మరొకసారి